కంగ్రాచులేషన్స్ రామా. కంగ్రాట్స్ రామా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రామా. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది రామా. స్టేట్ లెవెల్లోనే నీ పర్ఫార్మెన్స్ పీక్ లో ఉందంటే ఇంకా నేషనల్ లెవెల్లో ఎలా ఆడతావో ఆ రోజు చూస్తారుగా. రామలక్ష్మి, రోజు రోజుకి నీ రేంజు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతోంది. ఏ రేంజ్లో గింజలు అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు? మరి నా కోడలంటే ఆ మాత్రం ఉండాలి కదా. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీలా ఉంది నీ గ్రేస్. మీరు మరీ నన్ను మోసేస్తున్నారండి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఎలా వాలిపోయారో చూడు. వీళ్ళందరికీ నేను మర్యాదలు చేయాలా? ఒక విలేజ్ నుంచి వెళ్లి దేశ రాజధానిలోనే ఆడడం అంటే మామూలు విషయం కాదు రామలక్ష్మి. అదంతా మా శౌర్య సార్ వల్లనే అయింది. నేను ఇంటి నుంచి నిన్ను గడప దాటి బయటికి పంపిస్తున్నాను కాబట్టే నువ్విది సాధించావు. అది మర్చిపోయి ఏదో పొడి చేసినట్టు మాట్లాడుతున్నావు. ప్రశాంత్, మీ వైఫ్ జైలుకి వెళ్ళిందంటగా. ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాం కదా, ఆ టాపిక్ వద్దు. కూల్ డ్రింక్స్ అటువైపు ఉన్నాయి, వెళ్ళి స్టార్ట్ చేయండి. వెళ్ళండి. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి సందర్భం లేకపోయినా మాట్లాడుతుంటారు. డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడి గెలిచిన అతి కొద్ది రోజుల్లోనే రామలక్ష్మి నేషనల్ టీంకి సెలెక్ట్ అయింది. ఆ ఆనందం మీతో పంచుకోవడానికే ఈ పార్టీ ఏర్పాటు చేశాం. రామాని బ్లెస్ చేయండి, విష్ చేయండి, ఈ పార్టీని ఎంజాయ్ చేయండి. అబ్బబ్బా, దీన్ని పొగుడుతుంటే నా చెవుల్లో రక్తాలు వచ్చేస్తున్నాయి. అమ్మా రామలక్ష్మి, ఈ రోజు నువ్వు ఇంత స్థాయిలో ఉండడానికి ఇంకొక కారణం ఉంది. ప్రమిళ, ఇలారా. నా పేరు చెప్తారేమో, అందరిలో గౌరవం తెగొచ్చేస్తుంది. అయ్యో పర్లేదండి, మీరు మాట్లాడండి. రమ్మంటే రావేంటి? నమస్కారం అండి. నమస్తే. ఏంటండి? ఇక్కడెవరో కూల్ డ్రింక్ పోశారు, కొంచెం క్లీన్ చేయి. అయ్యో నానా. అయ్యో ఏంటే అలా చూస్తావంటే, వెళ్ళు. చెప్తా మీ పని. అవును, ఇందాక నేను ఎక్కడ ఆపాను? అదే నాన్న, వదిన ఈ స్థాయిలో ఉండడానికి ఇంకో నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం రామా. దేశం మనం హాకీ ఆడినందుకు మనకి గుర్తింపించింది కదా, మనం కూడా దేశానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. ఓకే ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నిన్న రామలక్ష్మికి ప్రముఖ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. అది మీకోసం ఇప్పుడు ప్రత్యేకంగా ప్లే చేయబోతున్నాం. ఓకేనా? హలో రామలక్ష్మి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు నేషనల్స్ కి సెలెక్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? శౌర్య సార్, నేను అందరికి స్నాక్స్ తీసుకొస్తా, కూర్చోండి. ఖచ్చితంగా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఆడి మా టీంని గెలిపించి దేశ కీర్తిని నలుమూలలా చాటి చెప్పాలన్నది నా లక్ష్యం. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? మా నాన్నే నా ధైర్యం. ఆయన అప్పుడు ఒప్పుకోకపోయి ఉంటే నా ప్రయాణం మొదలయ్యేదే కాదు. నన్ను నమ్మడం మొదలు పెట్టాక నా కోసం మా నాన్న చాలా త్యాగాలు చేశారు. పొరపాటున నాకెప్పుడైనా ఆరోగ్యం బాలేదంటే, అయ్యో ఇప్పుడు రామ హాకీ ఎలా ఆడుతుందా అని ఆలోచించేవారు. ఆయన బిడ్డగా నేను పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. అనుకున్నానే, ఇలాంటిదేదో చెప్తావనుకున్నాను.
శౌర్య సార్, శౌర్య సార్, శౌర్య సార్, మావయ్య శౌర్య సార్ ఎక్కడ? ఇక్కడే ఉండాలి కదమ్మా. అవునా? ప్రశాంత్, కొంచెం మీ డ్రింక్స్ అందరికి ఇవ్వు, ఏమనుకోకు. శౌర్య, మావయ్య ఏమ్మా? శౌర్య సార్ ఎక్కడ కనిపించట్లేదు. బయటికేమైనా వెళ్ళాడేమోనమ్మా. అందరూ ఇక్కడే ఉంటే ఆయన ఎందుకు బయటకు వెళ్తారు? ఒకసారి ఫోన్ చేసి చూడు. ఇప్పుడే చేస్తాను. రామా, పాపం చారు మన ఇంట్లో కళ్ళు లేని దానిలాగా తిరుగుతోంది కదా. అవును పాపం, చారు చూపు లేక ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. ఆద్య చారు మీద ఇంత అభిమానం చూపిస్తుందా? చారు కోసం స్వామీజీని 10 రోజుల నుంచి ఫాలో అవుతూ 10,000 కడితే ఈ రోజు మనకి ఈ మందు ఇచ్చాడు. నా కూతురు కోసం స్వామీజీని కలిసిందా? 10,000 ఖర్చు చేసిందా? మా మంచి తల్లే. వింటున్నావా? వింటున్నా. ఇప్పుడు ఈ మందు తన కళ్ళ కోసమేనా? అవును రామా, ఈ మందు కళ్ళలో వేసుకుంటే చూపు లేని వాళ్ళకి చూపు వస్తుంది. మరి చూపున్న వాళ్ళకి? చూపున్న వాళ్ళకి చూపు పోతుంది. పోతుందా? చూపు పోతుందా? అమ్మో. పదరామా. సరే సరే. చారు వాళ్ళ నాన్న చలపతి బాబాయ్. బాబాయ్ మీరా? ఇక్కడేం చేస్తున్నారు? అది చారు కళ్ళకి వైద్యం చేయడానికి ఇక్కడ ఔషధ గుణాలు కలిగిన ఆకులు దొరుకుతాయంటేను తీసుకెళ్దామని వచ్చానమ్మా.